కంపెనీ ప్రోడక్ట్ టాటా మేడా ఉండొచ్చుంది, బయర్ది ఉండొచ్చు, సింజెంటాది ఉండొచ్చు. మంచి బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్ని కొన్ని మాఫియాస్ దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు. నేను చెప్పకూడదు ఇక్కడ, సార్ ఉన్నాడు అంటే ధైర్యంగా చెప్తాను. సో ఆ డూప్లికేట్ నకిలీ ప్రోడక్ట్ని 10 లీటర్ ఉంటుంది అనుకోండి, ఒక 4-3 దాని లోపల తోసిస్తాడు. ఎక్కడ మీరు బిల్లు లేకుండా మంచి వాళ్ళ దగ్గర తీసుకోకుండా అన్నోన్ సోర్స్లో మీరు తీసుకుంటారో ఇలాంటి ప్రాబ్లం మీకు వస్తుంది. ఓకే, నెంబర్ 1. 10 లీటర్లు మీరు కొనుక్కుంటారు, దాంట్లో ఒక 4 లీటర్ అది ఖర్చే ఉండదు, అది పని చేయదు, వాడికి 200కో 100కో వచ్చి ఉంటుంది. దీన్ని ఏం చేస్తాడు, 1400 కంపెనీ నుంచి తీసుకున్నాడు. ఈ 1400ని ఈ 300 యావరేజ్ చేస్తాడు. 14 + 300 1700. 1700 డివైడెడ్ బై 2 వాడు 850కి అమ్మొచ్చు. కానీ సార్ వాళ్ళు కంపెనీ నుంచి డైరెక్ట్గా 1350 1360కి తీసుకుంటారు. 20-30 రూపాయలు ఖర్చులు వేసుకుని అమ్మడం కానీ ధర్మం అది. సో అక్కడ మంచి ప్రోడక్ట్, ఇక్కడ 100% మీకు మంచి ప్రోడక్ట్, కానీ అక్కడ మీరు తీసుకుని వచ్చే 5 లీటర్ల 4 లీటర్ల 10 లీటర్ల ఎన్ని మంచిది ఎన్ని మీకు బ్యాడ్ అనేది మీకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న కంపెనీకును మాకును ఏం తేడా అంటే బాగా వినండి. ఇది రీవా 5. ఈ పేరేంటి సార్? రీవా 5 అంటే 5% దీంట్లో కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. మిగిలిన 95% ఇనర్ట్ మెటీరియల్, క్యారియర్ మెటీరియల్, అడ్జువెంట్స్, సాల్వెంట్స్ అని చెప్పి దాని లోపల కలపాల. అది కలుపుతానే 100% అంటే 100% అవుతుంది. 100% అయిన తర్వాతనే దీని ఎక్స్పైరీ డేట్ 2 years ఉంటుంది. ఆ 2 years లాస్ట్ డే కూడా, అంటే ఆ 2 సంవత్సరం ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ లాస్ట్ డే కూడా పవర్ఫుల్గా ఉండాలంటే దీంట్లో క్వాలిటీ అడ్జువెంట్స్, క్వాలిటీ సాల్వెంట్స్, క్వాలిటీ ఇన్నర్ మెటీరియల్, క్వాలిటీ క్యారియర్ మెటీరియల్ అండ్ ఈ 5% విషం టెక్నికల్, ఇది మనం కలపాలి. రాలీస్ లాంటినే ఫస్ట్ క్లాస్ కంపెనీ ఇది కూడా ఆ సైడ్ మెటీరియల్ని చీప్ మెటీరియల్ కలపరు. కానీ చిన్న కంపెనీలో చైనా మెటీరియల్, కొరియా మెటీరియల్ని లోపల వేసి పడేస్తారు. అది వేసేసేపటికి దీని క్వాలిటీకి షూరిటీ లేదు, ఆ ఎక్స్పైరీ డేట్ ఆఖరి దాకా ఉండదు. ఇంకా పోతే ఏమవుతుందంటే ఆ టెక్నికల్ కూడా మీకు క్వాలిటీదైనా ఉండదు. ఎందుకంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు వాళ్ళు 5% విషం వేసేప్పటికే 0.05% ఎక్కువ పెట్టవచ్చు, తక్కువ పెట్టవచ్చు. అది సెంట్రల్ CIB డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అలౌ చేస్తారు. రాలీస్ లాంటి పెద్ద కంపెనీలో, మంచి కంపెనీలో 5%కి ఎక్స్ట్రా 0.05 వేస్తారు. కానీ కొన్ని కంపెనీలు మేము చెప్పకూడదండి, ఆ 0.05 తక్కువ కూడా వేస్తారు. సో అందుకే నా ప్రోడక్ట్ ఎప్పుడు కూడా మీరు యూజ్ చేసి చూడండి, మీ అనుభవంలో చూడండి, దీని ఒక పని చేసే విధానం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మరి 0.05 తగ్గి చేసేవాడు, చైనా మెటీరియల్ని సోర్స్గా పెట్టినవాడు, దాని ఒక టెక్నికల్ కంటెంట్, దాని ఒక ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరే చూడాలి, మీకే తెలుస్తుంది, నేను అది చెప్పకూడదు. సో దానివల్ల నా పదార్థం, నా ఒక ఉత్పత్తి, నా ఒక ప్రోడక్ట్, నా ఒక కెమికల్ అన్నిటికీ మినిమం మాది 50 రూపీస్ నుంచి 100 రూపీస్ పర్ లీటర్ ఎక్కువనే ఉంటుంది. ఏంటంటే నేను చెప్పాను కదా, మాది వ్యాపార ధర్మం, క్వాలిటీని మెయింటైన్ చేస్తాం. ఓకే, నా ప్రోడక్ట్ సార్ చెప్పినట్టు ఒక 300-400 ఎలాంటి 300-400 నాది ఎక్స్ట్రా ఉంటుంది 1 లీటర్. చెప్పండి, టాటా మీడా మీరు పిచ్చిగారి చేసేప్పటికి ఎన్ని చెట్లకు వస్తుంది 1 లీటర్? ఎన్ని చెట్లకు వస్తుంది ఏకాంబరం? 1 లీటర్ ఎన్ని డ్రమ్ములు వాటర్లో మనం కలుపుతాం? జస్ట్ ఒక 1000 లీటర్. ఓకే, 1000 లీటర్ ఒక చెట్టుకి ఎన్ని లీటర్ తీసుకుంటారు సార్? లేదా 1000 లీటర్ ఎన్ని చెట్లకు వస్తుంది? హైట్, వెయిట్, మామూలు కంటే సరాసరి యావరేజ్ ఎన్ని చెట్లు ఉపయోగించాం సార్? పెద్ద చెట్టు అనుకోండి సార్, ఎన్ని చెట్లు పైన కొట్టవచ్చు? ఓకే, పెద్ద చెట్లు 30 చెట్లు, 20 ఇంకా 30. 30 ఓకే అండి. ఓకే, 20 ఇంకా 30. 1 మినిట్
నా ప్రోడక్టే 300 నుంచి 400 రూపాయలు మిగిలిన కంపెనీకినా ఆంధ్రాకినా ఎక్కువ. నేను 30 చెట్లకు దాన్ని ఉపయోగించవచ్చు. 300 డివైడెడ్ బై 30 ఎంత సార్? 300 డివైడెడ్ బై 30. 300 డివైడెడ్ బై కమాన్ 10 రూపీస్. సార్ ఒక ఛాయ్ తాగితే ఎంత అవుతుంది? ఒక ఛాయ కాఫీలో 10 రూపాయలు. మరి ఛాయకు ఒక రోజుకు 10 రూపాయలు ఖర్చు పెట్టే మీరు ఒక పెద్ద చెట్టుకి 10 రూపాయలు ఖర్చు పెట్టలేరా? 10 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేరా? ఈ 10 రూపాయలు ఎందుకు రిస్క్? దీనికి మీరు ఇక్కడి నుంచి బయలుదేరి ఆంధ్ర పోయే వచ్చే ఖర్చులు, అక్కడ బిర్యానీ, అక్కడ వచ్చే కాపులు. వస్తున్నాను సార్ నేను ఎందుకు రేట్ ఎక్కువ చెప్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది సార్. నేను మాట్లాడిన అన్ని దాంట్లో మీకు కావాల్సిన సమాధానం పెట్టుకుంటాను. ఇంకా 5 నిమిషాలు నేను కానిస్తాను, డౌట్ అది. సో క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ఛాయకు 10 రూపాయలు అవుతుంది. ఒక చెట్టుకి ఒక తరమైన కంపెనీ, ఒక మంచి కంపెనీ, 150 సంవత్సరం ఉండే కంపెనీ, ఈ దేశంతో కలిసిపోయే కంపెనీ, ఈ టాటా కంపెనీ, ఒక మంచి ఉత్పత్తి 10 రూపాయలు మనం ఎందుకు దాని చెట్టుకి ఖర్చు పెట్టకూడదు? ఇక్కడ